జాతీయ మానవ హక్కుల కమిషన్ దగ్గరికి ఏదైతే మొన్న వెళ్ళినటువంటి కేసు ఉందో, సాగర్ అనేటటువంటి వ్యక్తిని హింసించినటువంటి వ్యవహారానికి సంబంధించి కీలకమైనటువంటి మలుపు తిరిగింది. పులి కృపానంద సాగర్ అని దళిత ఒకటిపై అక్కడ ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో కుల వివక్ష దూషించడం, అంటే రాజమండ్రి దగ్గర దూషించడంతో పాటుగా కస్టోడియల్ హింసకు గురి చేశారని ఎంపీ ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పుడు ఇది గురుమూర్తి స్థానిక బ్రెత్రెన్ చర్చ్ దగ్గర నీరు నిలిచిపోయిందని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టేందుకు హింసించారని, ప్రజా సమస్యలు వెలుగులోకి తెచ్చి దానికి సంబంధించిన బాధ్యులు ఎవరైనా ప్రశ్నించినందుకు ఇబ్బందులు గురి చేశారని అందులో పేర్కొన్న వ్యవహారంలో సిఐ బాజీలాల్ అతని పోలీస్ స్టేషన్ నుంచి అవమానించడంతో పాటు అత్యంత అమానవీయంగా చొక్కా విప్పి కొట్టారని, కులం పేరుతో అసభ్యంగా దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్హెచ్ఆర్సీకి లాకప్లో ఒక మహిళా కానిస్టేబుల్ ఎదుట ఇబ్బందికర పరిస్థితుల్లో కొన్ని గంటల పాటు నిలబెట్టారని చెప్పారు. ఆ తర్వాత అతను ఒక బండరాయి కట్టి గోదావరిలో పడేశారని చెప్పుకొచ్చారు. అయితే వాస్తవంగా పడేస్తానని వార్నింగ్ ఇచ్చారంతే. ఈ దారుణ వ్యవహారం మీద స్వతంత్ర విచారణ జరిపించి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని గురుమూర్తి కోరడం, ఊచల మధ్య ఒక మహిళా పోలీసు దగ్గర నిలబడి ఉన్న దృశ్యాలకు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్పింగ్లు, ఫోటోలను కూడా ఆ ఫిర్యాదుకి జడ్జి చేశారు. దీని ఆధారంగా మానవ హక్కుల కమిషన్ ఏపీ డీజీపీకి, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కి ఆన్లైన్లో నోటీసులు ఇచ్చింది. ఈ అమానవీయ ఘట్టం మీద రాజమండ్రికి సంబంధం లేని జిల్లాలో పనిచేస్తున్న అదనపు ఎస్పీ స్థాయి ర్యాంకుకి తగ్గని సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణ జరిపించాలని ఆదేశించింది. 4 వారాల్లో నిష్పాక్షికంగా నివేదిక తమకు పంపాలని, బాధితుడు లేవనెత్తిన సమస్యలు, పారిశుధ్య లోపంపై ఏం చర్య తీసుకున్నారో తెలపాలని కూడా మరో నోటీస్ ఇచ్చింది.